ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నమెంట్ దులీప్ ట్రోఫీ 2026 సీజన్ ఘనంగా మొదలైంది. ఈ టోర్నీలో టీమిండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం నిరాశజనకంగా ముగిసింది. ఈస్ట్ జోన్ తరపున నార్త్ ఈస్ట్ జోన్ తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. 15 ఏళ్ల వయసులో ఇషాన్ కిషాన్ సారథ్యంలోని ఈస్ట్ జోన్ జట్టుకు వైభవ్ వైస్ కెప్టెన్ గా ఎంపిక కావడం విశేషం. అయితే ఈ మ్యాచ్ లో మాత్రం అతడు బ్యాట్ తో పెద్దగా రాణించలేకపోయాడు. ఇన్నింగ్స్ ఆరంభించిన వైభవ్ సూర్యవంశీ 2 అద్భుతమైన బౌండరీలతో మంచి టచ్ లో కనిపించినప్పటికీ ఆ జోరును కొనసాగించలేకపోయాడు. 6 బంతులు ఆడి 8 పరుగులే చేసి పెవిలే చేరాడు. అయితే బ్యాట్ తో విఫలమైన వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ లో మాత్రం 4 బంతుల్లో 2 వికెట్లు తీశాడు. ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ బౌలింగ్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. వైభవ్ బౌలింగ్ కూడా చేస్తాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్ లో 28వ ఓవర్ బౌలింగ్ వేసిన వైభవ్ సూర్యవంశీ రెండో బంతికి కిషన్ లింగ్డోను క్యాచ్ అవుట్ గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజ్ లోకి వచ్చిన ఇమ్లివాటి లెముల్తర్ 4 పరుగులతో అతన్ని కూడా పెవిలియన్ చేర్చాడు. ఇలా 4 బంతుల వ్యవధిలోనే 2 వికెట్లు పడగొట్టాడు వైభవ్. స్పిన్ బౌలింగ్ వేసిన వైభవ్ సూర్యవంశీ 3 ఓవర్లు బౌలింగ్ చేసి 3.66 ఎకనామీతో 2 వికెట్లు పడగొట్టాడు.